కానీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ప్రతి నెలకి ఒక సమీక్ష ఉండేది. వాళ్ళ శాఖల మీద ఒక సమీక్ష పెట్టేవారు. ఇది ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, నీటిపారుదల అంటే ఇది, మేము చేసిన అభివృద్ధులు ఇవి అని చెప్పేవారు. ఈ రోజున ఏమీ లేవు. ఎక్కడ చూసినా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారే మాట్లాడతారు, ఇంకెవరు మాట్లాడరు. మాట్లాడే వాళ్ళంతా ఏం చేస్తారంటే ఇవన్నీ బూతులు మాట్లాడటం. ఏదో బావ కళ్ళల్లో ఆనందం చూడాలని మనం సినిమాల్లో కూడా అనుకుంటాం. అలాగా ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని మాట్లాడటం తప్ప ఏమీ లేదు. ఒక పక్క కొన్ని రోజా గారి విషయం తీసుకుంటే ఆమె అంత బాధపడిపోయింది. మా సత్యనారాయణ గారు ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు తెలుగుదేశంలో, అదే కదా సత్యనారాయణ గారు, ఆయన ఒక మాట అన్నాడు, అమ్మ నీ క్యాసెట్లన్నీ మా దగ్గర ఉన్నాయని అంటాం. ఒక సాటి మనిషిగా ఒక జనసేన పార్టీ కూడా ఖండించింది. ఒక ఆడపిల్ల మీద అలాంటి మాటలు మాట్లాడితే తప్పు అని చెప్పడం జరిగింది. మరి నువ్వు చేసిన దౌర్భాగ్యం ఏంటి? మా అధ్యక్షుడు విశాఖపట్నం మీటింగ్ వస్తే ప్రభుత్వం ఏమో మొత్తం కరెంట్ అంతా తీశారు. నిన్న నెల్లిమర్రులో లోకం మాధవ్ గారి ప్రచారం జరుగుతుంటే నైట్ టైము అక్కడ మత్స్యకారుల కాలనీకి వచ్చేటప్పటికి పవర్ కట్, మొత్తం 1 గంట సేపు పవర్ కట్ తీశారు. తీసినా కూడా జనాలు ఏమంటున్నారంటే, అమ్మ మేము మీ తరపునే ఉన్నాం, మీకే ఓట్లు వేస్తాం, కూటమి అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి